వాక్యాన్ని చూసుకుందామండి. కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు మనకి కొన్ని సంగతులు జ్ఞాపకం వస్తాయి. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. దేవుడు చేసిన మేలులు మరవలేనివి, వెలకట్టలేనివి, వర్ణించలేనివి. ఒకసారి మనం చూసుకుంటే ఆ మాటకి మొట్టమొదటిగా దావీదు గారు ఏమంటున్నాడో మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 5 వచ్చిన ఒకసారి చూద్దామండి. మీరు మీ జీవితంలో ఒకసారి ఎప్పుడైనా కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి భక్తిని పేస్తిలో మనల్ని పెట్టుకున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనము ఆ స్థానంలో ఊహించుకోవాలి. వాళ్ళైతే ఇలా చేశారు, మనం ఎలా చేస్తాం. వాళ్ళు మంచి చేసిన వారికి మంచి, చెడు చేసిన వారికి చెడు జరిగింది. మనం ఎలాంటి స్థానంలో ఉన్నామో మన గురించి మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. చదివేది ఇది విడిచిపెట్టేది కాదు బైబిల్ అంటే. ఎవరిని దేవుడు ఎలా శిక్షించాడు, ఎవరిని ఎలా ఆశీర్వదించాడు చూడాలి. ఓహో, వీళ్ళు ఇలా ఉన్నందుకే ఇలా శిక్షించబడ్డారు, వీళ్ళు ఇలా ఉన్నందుకే ఇలా ఆశీర్వదించబడ్డారు, మేము ఎలా ఉండాలి అన్న మన ఆలోచన మార్చుకోవాలి. సరే చూద్దామండి. ఈయన అంటున్నారు, ఓకే మంచిది. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడ నా దేవా, నిజమైన పాదాలకు నమస్కారములు. ఇదిగోనైనా మరి ఇంతవరకు పాటల ద్వారా నా ప్రభావం మరి మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచున్నాము. ఇప్పుడు మీ మాటలు వినిచుండగా నేర్చుకునిచుండగా మీ జ్ఞానము, మీ ఆలోచన మాకు దయచేయండి. మా సొంత జ్ఞానం కాక మీ జ్ఞానముతో అనేక విషయాలు నేర్చుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. మీరు చేసిన మేలులు వెలకట్టలేనివి, వర్ణించలేనివి, ఎంతో విలువైనవి. మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? ఏమిచ్చినా అది తీరదు. మనిషి తల్లి గర్భంలో నుండి దిగంబరుగానే వచ్చాడు, దిగంబరుగానే తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రతి వ్యక్తి కూడా నా ప్రభావ మరి ఈ లోకంలో మీరు చేసిన మేలులు మరొకనున్నట్టు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ కృప, మీ కాపుదలు అందరికీ దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగిడిపించిన పరమ తండ్రి. ఓకే మంచిది. ఈయన మాట్లాడుతుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే అర్థం ఏమిటి? మనం తల్లి గర్భం నుండి పుట్టినాడు మొదలుకొని ఈరోజు వరకు మన సురక్షితంగా ఉన్నామంటే మన డబ్బును బట్టి, మన బలాన్ని బట్టి, లేకపోతే మనం చేసే పనిని బట్టి కాదు. దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాడు కాబట్టి మనం ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలా మనకు మనం ఏదైనా క్రియేట్ చేసుకుంటే, మనకు మనం ఏదైనా తయారు చేసుకుంటే, ఎవరు చనిపోయినా వాళ్ళని రిపీట్గా మనం బతికించుకునే వాళ్ళము. ఎవరైనా యాక్సిడెంట్లో కాల్ చేయబోయినా మనము అతికించుకొని బాగా చేసుకునేవారు. ఈరోజు ప్రతి మనిషికి కూడా చూడండి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా రక్తం కావాలన్నా ఒక రక్తము ఇంకొక మంచి ఇవ్వాల్సిందే. శరీరంలో ఉన్న ఏ అవయవము ఇవ్వాలన్నా ఒక మంచిలో నుండి తీసే పెట్టాలి తప్ప ఏ మార్కెట్లో దొరకదు. మీరు కూరగాయలు తెచ్చినట్ల మీ శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఏది కూడా కొనకరాలేదు. ఇది మనుషులు చేసింది కాదు. మనిషి శరీరంలో ఉన్న పాటలని ఒక ఆయన లెక్కిస్తూ ఇంచుమించు 35 కోట్లు విలువైన వస్తువులు ఉన్నామంట శరీరంలో. ఎన్ని? 35 కోట్లు. మనం ఏమంటాం? నా ఇంత గరీబు ఎవరు లేడన్నట్టు. నా ఇంత గరీబు ఎవరు లేనంట. మంచి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అమ్మితే ఇంచుమించు 30 కోట్లు వస్తుందంట ఒక్క మనిషికి. పాటలు విడిదీసి ఒక వీడియోలో చూస్తాం. మనం ఏమంటాం? 35 కోట్లు అంటే మామూలు మాట, సగం ఊరు అనేయచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే అవన్నీ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏ తక్కువ లేకుండా, ఏ కొదవ లేకుండా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మీరు సుఖపడుతున్నారా?
బాధపడుతున్నారు చెప్పండి. చాలామంది మనం బాధపడతాము, మా ఎంత అంటారు. చెప్పాలంటే మనం సుఖపడుతున్నాం, సంతోషంగా ఉన్నాం. 3 పూట్ల అన్నం తింటాం మంచిగా, కంటి నిండా నిద్రపోతాం. పోతారా? ఎవరో పెడితే తినాలని ఎదురు చూస్తారా? ప్రపంచంలో బయట వెళ్ళిపోయి చూడండి, కొన్ని రైలు స్టేషన్లు కానివ్వండి, చర్చిల కాడు కానివ్వండి, గుళ్ళు కాడు కానివ్వండి, మసీదుల కాడు కానివ్వండి, చర్చిల కాడు కానివ్వండి, హాస్పిటల్ కాడు కానివ్వండి, రోడ్లు పొడుగు చూడండి, తిండి లేక ఎవరో పెడితే తినాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు. 2 కళ్ళు లేక వాళ్ళ పరిస్థితి ఏది ఎప్పుడు ఎక్కడ నోట్లు పెట్టుకుంటారో తెలియదు. చేతులు లేక ఎంతో ఇబ్బంది పడేవారు ఉన్నారు, కాళ్ళు లేక ఇబ్బంది పడేవారు ఉన్నారు, చెవులను కూడా వినపడక ఇబ్బంది పడి ఉన్నారు. దాంట్లో మనం ఉన్నామా? అందుకే ఈయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవుని ఎందుకు మనం స్తుతించాలి? మనల్ని చక్కగా తయారు చేసినందుకే స్తుతించాలి. ఈ దినము సజీవంగా మనం బ్రతికి ఉన్నందుకే దేవుని స్తుతించాలి. ఇది గుర్తుపెట్టండి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే మన యొక్క డబ్బు, మన పేరు, మన ప్రఖ్యాత, మన బలము, మన యొక్క హోదా కాదు. దేవుడు మనల్ని ఇంకా సజీవంగా ఉంచాడంటే మనతో ఏదో పని ఉందని ఇది గుర్తుపెట్టుకోండి. మనతో పని అయిపోయింది అనుకో, వెంటనే ఇక్కడ రా అంటాడు. అప్పుడు నీ కొడుకు పెళ్ళున్నా, కుమార్తె పెళ్ళున్నా, కూతురు పెళ్ళున్నా, చదువున్నా, నీవు తిండి తింటున్నా, నీవు ప్రయాణంలో ఉన్నా, ఏయ్ హస్బెండ్ గుర్తుపెట్టుకోండి. తింటే చనిపోయేవారిని చూసారా? పండుకున్న కాడే చనిపోయిన వారిని చూసారా? హార్ట్ అటాక్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది. ఎందుకు? వాళ్ళు పిలుపు వచ్చింది, వాళ్ళు ఆ రకంలో వెళ్ళిపోతున్నారు అంతే. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? యాక్సిడెంట్లో చచ్చిపోతారు కదా. పడిన వెంటనంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు పిలుపు వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. గుర్తుపెట్టుకోండి, శరీరంలో ప్రాణం కలిగి ఉన్న ప్రతి ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఏం చేశాడు ఉపకారం చెప్పండి? నా ప్రాణమా యెహోవాను సన్నతించు. దేవుడు చేసిన మేలులు మరవద్దు. ఏం చేశాడు మేలులు చెప్పండి? పిల్లలు కావాలని అడుక్కుంటే వస్తలేరు కొంతమందికి. తయారు చేసుకోగలుగుతారా? ఎన్ని మందులు అన్న పుట్టరు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడే ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అడగకుండా ఇస్తుంటారు చూడు, డజన్ల పుట్టిన పిల్లలు, స్త్రీ అయినా పురుషుడైనా. ఎంత ప్రేమ, ఎంత గార్భం చేస్తారు. 2-3 పుట్టిరనుకో, ఇంకా అయిపోయి వాళ్ళని పక్కకు బారేసుకుంటూ పోతారు. అంత ప్రేమ ఉండదు. మంది ఎక్కువయ్యే కొద్దీ ఏమి వాళ్ళకి సంపాదన, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ యొక్క జీవితం చూసుకోవాలి, మన తిండి చూసుకోవాలి. కానీ దాన్ని ఎవరు దయచేశారు, ఎలా మనకు పిల్లలు వచ్చారు, ఎవరు కలిగి చేశారు, ఎవరు ఇచ్చారు మర్చిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, రేపు బ్రతికుండాలన్నా దేవుని చిత్తమే కావాలి, ఈరోజు బ్రతికున్నామన్నా దేవుని చిత్తం కావాలి. మీరు రోజు దేవుణ్ణి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? మీకు బైబిల్ గ్రంథం తెలుసా? తింటప్పుడు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటారా? చేసుకోకపోతే జాగ్రత్త. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చూద్దామండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామండి. సామెతలు, నీతి సూత్ర 23వ అధ్యాయం 5వ వచనంలో బాగా మేమే సంపాదించుకొని తింటాము. నీతి సూత్ర 23వ అధ్యాయం 5వ వచనం 23. ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 మేము కష్టపడి పని చేస్తాం, మా రెక్కల కష్టం మనం తింటాం, ఎవరు మాకు ఇచ్చింది లేదు, మేమేమన్నా ఎవరప్ప సంబంధం తింటామా అని బిర్ర మిగుతారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడండి 5వ వచనంలో, ఏమంటున్నాడు? నీవు ఏలికతో భోజనం చేయ కూర్చున్నప్పుడు, నీవేలికతో భోజనము చేయ కూర్చుండినేలా నీవెవని సముఖమున కూర్చునో బాగుగా యోచించుము. ఏమంటున్నాడు? ప్రశాంతంగా
ఎక్కడ తొందర చేసినా తినేక్కడ మాత్రం తొందర చేయరు. అది బైబిల్ పెట్టు చింపేస్తారు. ఏమంటారు? తినేకాడ మాత్రం తొందర చేద్దండి, ప్రశాంతంగా తింటేప్పుడు కూడా ఊకే శాంతిగా తినేమంటారు. ఈయనేమంటున్నాడు? నీవు ఏలికతో ప్రశాంతంగా తింటున్నావు చూడు, నీ ముందర ఎవరున్నారు బాగా ఆలోచించి. ఎవరున్నారు? మన కుటుంబస్తులు ఉన్నారు కదా. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి 2వ వచనంలో, ఏమంటున్నాడు? నీవు తిండి బోతువైనలా నీ గొంతుకు కత్తి పెట్టుకో. ఎవడిచ్చాడు? ఎప్పుడు పెరటికి వచ్చింది? ఎవరు దాన్ని తయారు చేస్తే వచ్చింది? ఆయన్ని మర్చిపోతే, ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోతే నీవు బ్రతికిదనగా నీ గొంతుకు నీవు కత్తి పెట్టుకుని చచ్చిపోరా భూమి బరువాడు. ఏం చేయాలి? నీవు నాష్ట చేసినా, ఛాయ్ తాగినా, ఆహారములో అన్నము తిన్నా, దేవా ఈ ఆహారము లేక దీని గురించి బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు, ఇది నీవు నాకు దయచేసినందుకు ఉంది నాకు అని ఒక చిన్న మాట చెప్పిన చేత కదా. ఇలా ఒక ఆయన బిర్రబీగాడు. బైబిల్లో చూద్దామండి. లూకాసువార్త 12:19. లూకాసువార్త 12:19 ఒక ఆయన బిర్రబీగాడు. ఏమంట చూద్దామండి. లూకాసువార్త 12:19. मग मी आपल्या जीवाला म्हणेन, हे देवा, तुला पुष्कळ वर्षे पुरेल इतका पुष्कळ मला ठेवलेले आहे. विसावा घे, खा, पी, आनंद कर. ఏమంటున్నాడు ఆయన? నా ప్రాణమా. ఏమంటున్నాడు? ఎవరిని ముంచాలనుకోలే. మీకు 16 చదివితే క్లారిటీ వస్తుంది. ఏమంటారు తెలుసా? ఒక ఆయనకంట చేను బాగా విస్తారంగా పండిందంట. ఏం చేయాలి ఇప్పుడు? ఇంత పంట పండింది కాబట్టి నా ఇండ్లన్నీ విప్పి పెద్దగా చేసి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా దాన్ని మళ్ళీ దాంట్లో సమకూర్చుకోవాలి. ఇది తప్ప? నాను పని చేసుకున్నాను, నాను మాత్రమే తినాలి అనుకున్నాడు కాబట్టి తప్పు దేవుని దృష్టిలో. నేను ఒక్కడే బ్రతకాలి అనుకున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో తప్పు. స్వార్థంగా ఆలోచన చేశాడు. దేవుడు వాతావరణం ఇచ్చాడు, మంచి వర్షాన్ని ఇచ్చాడు, అందుకే పంట పండింది. ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడు ఇచ్చాడు కాబట్టి పంట పండింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం విత్తనం వేస్తాము కానీ చెట్టుని వేయలేము. ఆ విత్తనాన్ని మలిపించేది ఎవరు? దానికి ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు? సరైన సమయంలో వర్షం ఇచ్చేది ఎవరు? ఎండనిచ్చేది ఎవరు? ఎలా కాస్తుంది? దేవుడు ఇస్తేనే అవుతుంది. కానీ ఈయన ఏమంటున్నాడంటే నా పంట విస్తారంగా పండిందని ఇప్పుడు 19వ వచనంలో మాట్లాడుతుంటున్నాడు. నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, త్రేణుము, త్రాగము, సంతోషించుమందునని చెప్పుకొనెను. తనలు తాను కూడా ఇంకా అయిపోయి ఇంత ఆస్తి సమకూర్చి నా సచ్చేంత వరకు తినే తాగేది ఎంజాయ్ చేసేది. నన్నెవడు ఆపుతాడు? మంచి ఆరోగ్యం ఉంది, ఏ అనారోగ్యం లేదు, ఇంత ధనం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి పండింది. తినే దగ్గర, నా చచ్చే దగ్గరగా, నా పిల్లలు చచ్చే దగ్గర తిన్నా తరగని ఆస్తి ఉంది, ఇంకేం కావాలి అంటే దేవుడు ఇప్పుడు ఏమంటున్నారు చూడండి కింద 20వ వచనంలో. परंतु देवाने त्याला म्हटले, अरे मूर्ख, आज रात्री तुला देवाज्ञान होईल. तेव्हा जे काही तू सिद्ध केले आहे ते कोणाचे होईल? ఏమంటున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినటివి యవనమగునని వానితో చెప్పాను. నువ్వు ఎంత వెర్రి మిగుతావు కదా, ఈ పొద్దు నువ్వు చచ్చిపోతే నీ సిద్ధపరిచినట్టు వాళ్ళు ఎవరు తింటారు చెప్పండి? దేవునికి సమాధానం చెప్పగలం? రేపు మంచి బిర్యానీ వండుకోవాలని బాగా కుటుంబం వల్ల మాట్లాడుకుంటాను. పొత్తు గుడిస్తే లోపల బిర్యానీ వండుతుంటే చచ్చిపోతే లాభం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మనం బ్రతికుండాలన్నా మన చేతిలో లేదు. ఈ క్షణంలో మనం బ్రతికున్నామంటే దేవుని కృప. మనం ఏమై ఉండాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారై ఉండాలి. మనం దేవునికి ఏమి ఇవ్వలేము. ఏమనిస్తారా? మీరేం సంపాదించారు చెప్పండి? సమస్తము దేవుడు ఈ భూమి మీదకి మనిషి రాకముందు అన్నీ సృష్టించి పెట్టాడు. మనం తల్లి గర్భంలో నుండి దిగంబర్గానే వస్తామంటే దిగంబర్గానే వెళ్ళిపోతాం. మీరు సమాధి లేకపోతే అప్పుడు మీరు కోటి సంపాదించిన ₹1 మీకు ఇవ్వరు. మీరు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏది పట్టుకురాదు. మనం ఇచ్చేది ఎంత? ఏమిటి దేవునికి? సమయం మాత్రం మీద గుర్తుపెట్టాం.
సమయం చాలా విలువైంది. మనం బ్రతికి ఉన్నప్పుడు సమయాన్ని మాత్రమే దేవుని సన్నిధిలో గడపాలి. మనం బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడ ఆరాధన ఉన్నా, ఎప్పుడు ఆరాధన ఉన్నా ఖచ్చితంగా అక్కడ హాజరు కావాలి, దేవుని మాటలు వినాలి. ఇది ఒక్కటే మనం ఇవ్వగలము. ఇది ఇవ్వకపోతే మనమేమి దేవునికి ఇవ్వలేము. మనదేముంటుంది చెప్పండి? ఏమన్నుందా? నాది 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 అని విర్రవీగుతామే, మన శరీరమే మనతో పాటు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన శరీరం వస్తుందా? చనిపోయిన మరుక్షణమే శరీరం ఎక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, వస్తారు. ఎప్పుడు పోయింది మరి? ఆడుండింది ఏమి? శవం ఆడే ఉంటుంది. ఫ్రిడ్జ్లు పెట్టింటారు, లేకపోతే బయట బండేసి ఉంటారు. ఎప్పుడు పోయా మరి? ఆడుండింది ఎవరు? వ్యక్తి శరీరం, పనికిరాని శరీరం, మట్టితో చేయబడినటువంటి ఆకారం మాత్రమే. ఈ ఇల్లు మనల్ని ఎండ నుండి, వాన నుండి, గాలి నుండి కాపాడడానికి ఎలాగైతే మనం ఉండడానికి ఇల్లు కట్టుకొని ఉన్నామో, దేవుని ఆత్మకు ఇది ఇల్లు లాంటిది. అలాంటిదే. మీరు మొన్న వారం చూసుకున్నాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు తన స్వరక్తనిచ్చి మనల్ని కొన్నాడు. మన శరీరం మనం కాదు. మీది మనదైతే మన ఇష్టం వచ్చినట్లు మనం తయారు చేసుకుంటాం. ఎందుకు బొడ్డుగున్నోళ్ళు బొడ్డుగానే ఉన్నారు, ఎత్తున్నోళ్ళు ఎత్తుగానే ఉన్నారు, లావున్నోళ్ళు లావుగానే ఉన్నారు. ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మనుషులు ఊకి ఇట్లా కంప్యూటర్లో నన్ను ఇట్లా ఉండాలి, కండల కాంతారావు కానీ చేసుకోలేరా? మన చేతులు ఉందా? ఎవరి వల్ల కాదు. దేవుడు ఇచ్చినటువంటి దేవుడే చేయాల్సింది. మనం తిరిగేవారుగా ఉంటే ఇదే ధనవంతుల్లాగా, నీవు ఈ రాత్రి చనిపోతే నీవు సంపాదించినటి వల్ల ఎక్కడ పోతావు అంటే, ఇప్పుడు చెప్పండి, మనం పని 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 మనం ఏమనుకుంటాం తెలుసా? నాకు లేకుంటే నా కుటుంబం నడవదండి, నా పిల్లలు ఉండరు కదండి. ఓ నాయన, నీవు వచ్చినాక నీ కుటుంబం నీకంటే బాగా బతుకుతుంది. ఎన్నో కుటుంబాల్లో భర్త లేని కుటుంబాలను చూడండి, వాళ్ళు చచ్చిపోయినాక వీళ్ళు బాగా ఉంటారు. ఎందుకు? ఎవరు బతికే స్థితి దేవుడు వాళ్ళకి ఇచ్చాడే. ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చింది. చూస్తే पांचवा अध्याय 15 છે. इतकेही लोकांना दुखणे करण्यास मार्गात आणून बाजारावर व पलंगावर ठेवला. एफेसी पत्रिका 5वा अध्याय. एफेसकरस 5वा अध्याय చదివితే తర్వాత ఉంటుంది. అంత దవ్వు ఎందుకు పోతారు? పైల కొరింథీ అయినాక, దుసర కొరింథీ అయినాక, గలతి అయినాక ఎఫెసీ ఉంటుంది. అదేముండదు చెప్పండి. ఫిలిప్పీ కంటే ముందు ఉంటుంది. तुम्ही अज्ञानासारखे नव्हे तर ज्ञानासारखे जपून वागण्याविषयी खबरदारी घ्या. ఏమంటున్నాడైనా? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటంట? సమయము లేదు మిత్రమ. మనకు తెలివి లేని వాళ్ళలాగా మీరు ఉండొద్దండి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి రోగం వస్తుందో తెలియదు, ఎప్పటికి ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు చూసారా, ఒక వారం తర్వాత చూడండి, మీరేం కొనలేరు. గ్యాస్ కొనలేరు, పెట్రోల్ కొనలేరు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల వల్ల అన్నీ ఆగిపోయినాయి, స్ట్రక్ అయిపోయినాయి. ఎప్పుడు వరకైతే ఈ స్టాక్ ఉంటుందో, స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్కి ఇస్తారు. ఆ తర్వాత మీకు తెలుసా, బయట వటాల బంద్ అయిపోయినాయి. పెద్ద పెద్ద వటాలు బంద్ అయిపోయినాయి. గ్యాస్ లేదు, మీరు కొనలేరు, తినలేరు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, జాగ్రత్త. అజ్ఞానాల వల్ల కాక జ్ఞానాల వల్లే ఉండండి. జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి. సమయము చాలా విలువైంది. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుణ్ణి ఆరాధించగలం. శరీరంలో ప్రాణం వదిలేసిన తర్వాత ఆ అవకాశం మనకు ఉండదు. మరి భక్తులు చేసిన పని ఏంటి, మనం చేసిన పని ఏంటి? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించలేడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఒకటి గుర్తుపెట్టండి, ఒక వ్యక్తికి పెళ్లి కాకపోయిందనుకో, ఎవరికి ఒక రూపాయి, అదే పెళ్ళి అయ్యి తను నమ్మి భార్య వచ్చిందనుకోండి, తాను తినకపోయినా భార్యకి తెచ్చేయాలి. ఏది అడుగుతుంది, బయటికి పోవాలని బయటికి పోవాలా. అదే రోడ్డు పడిపోతే అడగ మనం, ఇస్తాడేమో, ఇచ్చినా మళ్ళీ ఇప్పించుకుంటాడు. అదే భార్య అయితే మనము దేవునికి అలా ఆయనతో అనుబంధం కలిగి ఉంటే ఏది అడిగినా దేవుడు మనకిస్తాడు. మనము బేటవారిలాగా ఉంటే దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని స్త్రీగా యేసుక్రీస్తు ఒక పురుషుడిగా పోల్చాడు. భార్య భర్తలు ఎలాగైతే అన్యోన్యం కలిగి ఉంటారో, ఒక కుటుంబంగా ఉంటారో, కష్టము దుఃఖము ఏదొచ్చినా వాళ్ళిద్దరు ఎలాగైతే పంచుకొని ఉంటారో, ఎంత తెచ్చిచ్చినా భార్య భర్తకైతే భర్తదే భార్యకి అవుతుంది. అన్నల దమ్ములకైనా భాగాలు కొడతారేమో, నాదింత నాది నాకే నీది నీకని. భార్యతో ఎవరు కొట్లాడతారు, నాది నాదే నీది నీదని. ఏ ప్రాంతంలో నుండి వచ్చినా, ఏ దేశంలో నుండి వచ్చినా, ఎందుకంటే వాళ్ళిద్దరు ఏకమై ఏక శరీరమై ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిది కలిసి ఒకటే అవుతుంది. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు విడనాడకూడదని. వీళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారని. మనం అంటున్నట్లుంది, దేవుడు ఎవరు మనమెవరు ఉంటే మనకెందుకు ఇస్తారు చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకెందుకు ఇవ్వడు అంటే మనకెందుకు ఇవ్వాలి చెప్పండి? ఒక్క క్వాలిఫికేషన్ చెప్పండి. దేవుడు అడిగిన వెంటనే ఇవ్వాలంటే ఒక్క క్వాలిఫికేషన్, ఒక్కటన్నా. ప్రతి తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, మేము సంపాదించేదే మా పిల్లలకి అంటారు. మా పిల్లలకే మేము ఏమైనా కట్టకపోతాం అందరూ, అంతేనా? మీ పిల్లలకేనా? లక్షల కోట్లన్నీ ఏమంటారు? మా పిల్లలకి. ఫోన్లు ఇప్పుడు ఒక 10 ఏళ్ళ పిల్లగాడు ఉండడు, ₹1,00,000 అడుగుతాడు, ఇస్తారా? మీ కొడుకు అడిగినా మీరు ఇవ్వరు. వాని పేరు మీద డిపాజిట్ పెడతారు, బ్యాంకులు పెడతారు, పాలసీ తీసుకుంటారు, ఫ్లాట్లు తీసుకుంటారు, కానీ చేతికి మాత్రం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆ పైసలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వానికి ఆ ఆలోచన రాలేదు కాబట్టి, ఆ తెలివి రాలేదు కాబట్టి. ఆ తెలివి ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తారు? నాయన మా పని అయిపోయింది, నీవే చూసుకో. మనము కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అర్హత కలిగి ఉన్నప్పుడే, సాతాను మాయలో పడము అని తెలిసినప్పుడే మనకు దేవుడిస్తాడు. ఈ లోకానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా తిరిగి, దేవా నన్ను ఆశీర్వాదం ఏంటి ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఒక్క క్వాలిఫికేషన్ చెప్పండి. మీరు మీ పిల్లలకి జల్దీ 10 రూపాయలనే ఆలోచన చేస్తారు, ఇది ఏం తింటాడో, ఎక్కడ వేస్ట్ ఖర్చు చేస్తాడని. మరి మనంతా మా పిల్లలకి అంటారు. దేవుడు కూడా సమస్త మీ నిమిత్తం అన్నాడు, కానీ ఎవరైతే రైట్ అనిపిస్తారో వాళ్ళకి ఇస్తారు. మరి దేవుని ఆశీర్వాదం పొందడానికి మన అర్హత ఉందలే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. నా ప్రార్థన వినడు దేవుడు, నన్ను ఆశీర్వాదం ఇవ్వడు, నన్నేమడిగినా ఇవ్వడంటే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏ క్వాలిఫికేషన్ ఉంది? పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తారు. వాడు జాబ్ తేకపోతే, వాడు తిండి పొడితే తిరిగితే వాడు ఏం చేస్తారు? ఎక్కడి నుండి మూలమైనరా మాకు, ఈయనకి లక్షలు పెడుతుంది. ఆ వ్యక్తి చూసుకుంటే నన్ను లేపు అంటే ఎందుకు లేపుతారు చెప్పండి? చెయ్యి అందిస్తే నేనా లేపేది? దేవుడు దినమెల్ల మన వైపు చేతులు చాపారంట, మన చెయ్యి ఆయనకి ఇవ్వాలి కదా. గుర్తుపెట్టుకోండి, మనము భక్తుల యొక్క జీవితాన్ని చదివినప్పుడు అక్కడ మనం పెట్టుకోవాలి. ఈయనకి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? ఈయన వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టి. ఈయనకి శాపం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినలేదు కాబట్టి. నేను ఈయన పోలు నడుస్తున్నానని మనము సరి చేసుకోవాలి. అప్పుడైతే మనం చక్క దారిలో పోతాం. బైబిల్ గ్రంథంలో అలా చూస్తే చాలామంది బైబిల్ చదివే విధానం మనకు తెలియాలి. ఆ విధానం తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది.
బైబిల్ కథ చెప్పినట్ల బైబిల్ పేపర్ చదివినట్లు చదవకూడదు. చదివిన ప్రతిసారి కూడా అక్కడ మనల్ని మనం ఉంచుకోవాలి, ఆ ప్లేస్లో మనల్ని ఉంచుకోవాలి. అప్పుడైతే ఏమవుతుందంటే మనము ఎలాంటి వారు మనకు తెలుస్తుంది. బైబిల్ ఎలా చదవాలో తెలిసినప్పుడే ఏమవుతుంది, మనం ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు దావీదు గారు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో మరో. ఆయనకి ఏం తక్కువ చెప్పండి, రాజు ఒక్క చిటికేస్తే ఆయన అడిగింది తెచ్చి పెడతారు, ఆయన చంపమని చంపుతారు, ఏది చేయమని అది చేస్తారు. అలాంటి వాడు దేవుడంటే వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా, ఏదో ఒక రోజు నేను దేవుని దిగిపోవాలని ఒక మాట మాట్లాడుతున్నాడు. మూవీ చేస్తాను చూడండి. ఆయన కుమారుడు చనిపోయాడు, అప్పుడు ఆయన చేసినటువంటి ఒక విచిత్రమైన పని చూడండి. ఏమంటున్నాడు, ఈనాడు కాలంలో మనము ఇలా ఉన్నామా, సామెతలు అనుకుంటా వస్తుందామని, సామెతలు కదా, సామెతలు 2 సామెతలు 12వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామండి. రాజుల కంటే ముందు ఉంటుంది చూడండి. ఇంకా రాజుల కంటే ముందు ఉంటుంది. సామెయేలు గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దామండి. दूसरे सामेल 12వ అధ్యాయం 18-19 చదివితే మనకు క్లారిటీ అర్థమవుతుంది. ఆయనకి ఒక బిడ్డ పుట్టాడు సొలొమోను రాజు కంటే ముందు. ఉరియా భార్య అయినటువంటి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పుడితే చనిపోయింది. ఆ బిడ్డ చనిపోక మొదలు ఆయన ఏం చేస్తాడు చూద్దామండి. 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, నేల మీద పడి ఏడుస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తాము, బ్రతికున్నప్పుడు బాగానే ఉంటాము, సచ్చిన తర్వాత ఏడుస్తాం. మనం ఉల్టా, మనం సచ్చినాక ఏడుస్తాం, బతికినప్పుడు ఏడుస్తాం. చెప్పండి, సచ్చినాకే ఏడుస్తాం మనం, బతికినప్పుడు ఏడము. బతికినప్పుడు ఏమంటే సావిత్రి చూస్తాం, ఏడుస్తే చచ్చిపోతాడేమో, ఇట్లా మాట్లాడేవారు. చూడండి 18వ వచనంలో ఏమంటున్నాడు ఆయన. 17 చదువు. त्याच्या घराची म्हातारी माणसे त्याच्याकडे येऊन 17 त्याच्या घरची म्हातारी माणसे त्याच्याकडे येऊन त्याला जमिनीवरून उठवू लागली. तो उठेना व त्याच्या बरोबर बसून भोजन करेना. తెలుగులో చూడండి ఎంత చక్కగా. దావీదు ఉపవాసముండి లోపల పోయి రాత్రంతయు ఏడుచుచూ ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలుకొని ఇంటిలో ఏకముగా లేక 7 దినములు అతడు లేవక అతని నేల మీద సాష్టంగపడి ఉపవాసం ఉండేను. ఏమంటున్నాడు ఈయన, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్నాడు బిడ్డ, చిన్న బిడ్డ. దేవుడు బాగు చేస్తాడేమో అని దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న రాజీ. కానీ 7వ దినం చనిపోలేదు. వీళ్ళు ఏమనుకున్నారు, 7 దినాలు ప్రాణం ఉండగా బ్రతికి ఉండగా తినమంటే తినలేదు, నీళ్లు తాగమంటే తాగలేదు, నేల గరిచిపోయాడు రాజు. ఒకవేళ ఇప్పుడు చనిపోయాడని చెప్పితే ఏం చేసుకుంటాడేమో. ఇంత బతికుండగా ఏడ్చిన వాడు చచ్చాడంటే ఎంత రోధిస్తాడేమో అని వాళ్ళు చెప్పడానికి గుసగుసలాడతారు, మాట్లాడడానికి భయపడుతున్నారు వీళ్ళు. మరి మనమైతే ఏం చేస్తాం చెప్పండి, దేవుని తిట్టుకోమా? తిడతారు లేదా? ఖచ్చితంగా తిడతాను. దేశంలో పిల్లలే లేకుండా మా పిల్లలే ఉండరు. చూడండి కింద ఏమంటున్నాడు 18వ వచనంలో. ఇప్పుడు दाविदास सांगल्यास त्याच्या चाकरांना भय वाटले. ते म्हणाले, मूळ जिवंत असता आम्ही त्याला समजाविले, पण त्याने ऐकले नाही. ఏమంటున్నాడు, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలకు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ
చనిపోయినని అతనితో చెప్పనేలా అతడు హాని చేసుకునేమో అని ఒకరితో ఒకడు దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పక వీరిలో వీరే గుసగుసలాడుకుంటారు. అప్పుడు దావీదు వినపడు, ఏంటి బిడ్డ చనిపోయిందా? చూడండి కింద ఆ మాట 19 కింద చదివితే कंटिन्यू दे निज दिन कंटिन्यू तर मूळ मरण पावले आहे असे त्याला कळविले तर तो स्वतःला अपाय करून घ्यायचा. आपले चाकर आपसात कुजबुज आहेत हे पाहून आपले मूळ मेले आहे असे दाविदाने ताडिले. त्याने त्यास विचारले, मूळ मेले काय? ते म्हणाले, मेले. ఏమంటున్నాడు వచ్చి, బిడ్డ చనిపోయిందా ఏంటి గుసగుసలాడతారంటే అవును చనిపోయింది. ఇప్పుడు ఏడవాలనా లేచి రావాలనా చెప్పండి? బ్రతికుండగా నేల గలిచాడు, పిలిస్తే పలకలేదు, తిన్నెక్కిస్తే తినలేదు, నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగలేదు. ఇప్పుడు మనం చేసేదానికి ఆయన చేసేదానికి ఎంత వ్యతిరేకం ఉందో చూడండి. 20వ వచనములు मग दावीद जमिनीवरून उठला, त्याने स्नान करून तैलाभय केला, आपला पोशाख बदलला आणि परमेश्वराच्या मंदिरात जाऊन दंडवत घालून आराधना केली. मग तो आपल्या मंदिरात आला व त्याने सांगितल्यावरून त्याच्या सेवकांनी त्याच्या पुढे अन्न वाढिले. ते त्याने सेवन केले. చూసారా, బిడ్డేమో బ్రతికుండగా తినలేదంటేనా, నీళ్ళు తాగలేదు. ఎప్పుడు చనిపోయాడని లేచాడు, స్నానం చేసుకున్నాడు, నత్తికి మంచిగా నూనె అంటించుకున్నాడు, దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసుకున్నాడు. వచ్చింది నాకు ఆకలైంది అన్నం పెట్టు. శవాన్ని పెట్టుకుని ఎవరైనా తింటాడా? మీరు తింటారా? బ్రతికుండగా ఏడిసి సచ్చిన తర్వాత ఏమంటున్నాడు? తిండే కదా. వీళ్ళు ఆశ్చర్యపడిపోయారు, ఏంటిది? బ్రతికున్నప్పుడు ఏడిసి రోధించి నీళ్ళు దాక్క చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టుకుని ఇతనే నాయన మంచిగా పై కడుక్కున్నాడు, నీట్గా తయారై నూనె వేసుకున్నాడు, దేవుని మందిరాన్ని పోయి వచ్చే తాను నాకు ఆకలేదంటాడు. ఆ సంగతికి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 21వ వచనంలో. त्याच्या चाकराने त्यास विचारले, आपण हे असे काय केले? मूळ जिवंत होते तोवर आपण त्याच्यासाठी उपवास व शोक केला, पण ते मरण पावताच आपण उठून भोजन केले. ఏమంటున్నారు వీళ్ళు? అతనిని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడుచుంటివి గనుక అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవెలాగునా అని చేయటని అతనితో దావీదుని అడగగా, దావీదు అప్పుడు అంటున్నాడు 22వ వచనంలో, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరపడి వానిని బ్రతికించినేమని నేను ఉపవాసం ఉంటిని. ఇప్పుడు వాడు చనిపోయి ఉన్నాడు, నానెందుకు ఉపవాసం ఉండాలో? ఒకరోజు నాని వాని దగ్గరికి పోతాను కానీ వాడు నా దగ్గరికి వస్తాడా? బ్రతికున్నప్పుడు బాధపడండి, బ్రతికున్నప్పుడు ఏడవండి, బ్రతికున్నప్పుడు సరి చేయండి. సచిన తర్వాత ఏడిస్తే లాభం ఏం చెప్పండి? ఏదో ఒకరోజు మనం చచ్చిపోవాల్సిందే కానీ సచిన వారు మనం తేగలమా? దావిదాగా అంటున్నాడు, బ్రతికున్నప్పుడు నేను బాధపడ్డా, ఏడిసిన. ఎందుకు తెలుసా? నా బాధ చూసేనా నా దేవుడు నా బిడ్డని కనికరించి కాపాడతాడని. అంతే. చనిపోయిన తర్వాత నానేం చేసేది ఉండదు. ఒకరోజు నానే వాని దగ్గరికి పోతాను కానీ వాడు నా దగ్గరికి వస్తాడా? మనం అనుకుంటాం అట్లా. మనం ఉల్టా, బ్రతికున్నప్పుడు బాగుండి చచ్చిన తర్వాత ఏడుస్తాం. బైబిల్ అలా కాదు. బ్రతికుండగానే బాధపడండి. భార్య గురించైనా, భర్త గురించైనా, కూతురు గురించైనా, కొడుకు గురించైనా, తల్లి గురించైనా, తండ్రి గురించైనా, ఎవరి గురించైనా కానీ ఎప్పుడు బాధపడాలంట? బ్రతికి ఉండగా. బైబిల్ చదివే విధానం మనకు తెలియాలి. మనం ఉల్టా చెడిపోయిన తర్వాత ఆలోచన చేస్తాం. అలా కాదు. బాగుండగానే చెడిపోకుండా చూసుకునే బాధ్యత మనది. ఇంకొక మాటగానే ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం. సమయమైన ఇచ్చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం ఫాస్ట్ మాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం అనుకుంటా, 10వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఇరవై 22వ అధ్యాయం చూడు. ఓకే, 22వ అధ్యాయం 10వ వచనం. ఒక మాట చెప్తున్నారు చూడండి.
22 అధ్యాయం 22 అధ్యాయం ఇర్మియా. ఏషియా తర్వాత ఉంటుంది చూడండి, అంత దవ్వేంటికి పోతారు. సూత్ర సహిత నీతి సూత్ర ఉపదేశక అయిన తర్వాత ఉంటుంది చూడు, ఏషియా గ్రంథం అయిన తర్వాత ఇక్కడ. అందుకనే మీరు ఆది కాండం నుండి ప్రకటన వరకు నోటికి తీసుకోవాలా. అప్పుడైతే మీకు ఏదని పక్కన ఏది ఉంటుందో గుర్తవుతుంది. ఏసై కాదు, ఇర్మియా. ఏసై తర్వాత ఇర్మియా 22 అధ్యాయం 10 వచ్చాను. కంఠస్థం చేసుకోవాలి బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా. కొన్ని ఎట్లుంటావు అంటే ఒక్కొక్క పేజీ ఉంటాయి, ఒక్కొక్క అధ్యాయమే ఉంటాయి. యాది ఎక్కడ ఉందో మీకు తెలియదు. 22 అధ్యాయం 10 వచ్చింది చూడండి, ఏమంటున్నాడు. मृतांसाठी रडू नका, त्याकरिता शोक करू नका. तर देशात तर करण्यासाठी आक्रोश करा, कारण तो परत येणार नाही. त्याला त्याच्या जन्मभूमीचे पूर्ण दर्शन होणार नाही. ఏమంటున్నాడు, చనిపోయిన వారి గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాని గురించి బహురోధన చేయుడి, వాడు ఇకను తిరిగి రాడని అతనితో చెప్పుచున్నాడు. చచ్చిపోయిన గురించి ఇంటికి ఏడుస్తారు, తిరిగి వస్తారా? శరీరములు ప్రాణం కలిగి చావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడండి. కొడతారా, తిడతారా, మీరు ఎలా లైన్లు పెడతారో, తప్పు చేయకుండా దేవునికి వాక్యానికి లోబడడానికి బ్రతికుండగా వాళ్ళ గురించి మీరు బాధన పడండి, శ్రమన పడండి, కొట్టండి. కావాలంటే మనం సమేతల గ్రంథంలో చూస్తే ఏమంటాడంటే, నీ కుమారుని కావాలంటే బెత్తం తీసుకుని కొట్టు, వాడు చావకుండా అంటాడు 25 అధ్యాయంలో. నీవు కొట్టడం వల్ల వాడి ఆత్మ నరకంలో పడకుండా కాపాడబడుతుంది. కొడితే చచ్చిపోడు, ఒక బరి తీసుకుని కొడితే చచ్చిపోడు, కానీ వాడు సరిగా ఉంటే వాడి ఆత్మ నరకంలో పడకుండా కాపాడబడుతుంది. మనం చనిపోయిన తర్వాత ఏడిస్తే లాభమని చెప్పండి, సమాధులు కడితే లాభమని చెప్పండి, మేకలు కోస్తే లాభమని చెప్పండి. ఎవరు తింటారు? దయ్యాలు తింటాయా? చచ్చిపోయిన వాళ్ళు తింటారా? మనం తిన్నకే. ఎవరు తింటారు? మనమే తినాలి, మనమే అప్పులు కట్టుకోవాలి. చచ్చిపోయిన వాళ్ళ గురించి జాగ్రత్త, వాళ్ళ గురించి కాదు, బ్రతికున్న వాళ్ళ గురించి. నీవైనా నేనైనా శరీరములు ఉన్న వాళ్ళ గురించి మనం బాధపడాలి, వాళ్ళని సరిచేయడానికి మనం చూడాలి. అంతేగాని ఎంత చక్కటి మాట చూడండి, చనిపోయిన వాడి గురించి ఏడవవద్దు, వాడి గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వాడి గురించి బహురోధన చేయండి. అంటే శరీరములు ప్రాణం కలిగి ఉండరు చూడి, వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఏడవండి. ప్రార్థన చేస్తారా, ఏడుస్తారా, కొడతారా, తిడతారా, కుసలు పెడతారా? చనిపోయిన కాపాడగలుగుతావా? ఆత్మని తప్పించగలుగుతావా? మీరు కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయము 6వ అధ్యాయము చూసుకుంటే అదే ఉంటుంది. చనిపోయిన వారికి నేను గురించి జ్ఞాపకం ఉండదు, పాతాళములో నీకు ఎవరు స్తుతులు చెల్లిస్తారు. ఆడ ఏడవడం, బాధపడడం తప్ప ఇంకేం ఉండదు. మళ్ళీ వచ్చారు చనిపోయిన వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపు చేసి దేవుడు ఆశీర్వదించి నడిపించిన గారు. కలముచ్చుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ నా దేవా, మీ గణమైన పాదాలకు నమస్కారములు. ఇంతవరకు మరి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు చేసిన మేలులు మరవలేనివి, వేలకట్టలేనివి, వర్ణించలేనివి. మేము ఎలాంటి వారు? మమ్మల్ని మేము నా ప్రభా సరి చేసుకోవాలి. బైబిల్ చదివే విధానం, అర్థం చేసుకునే విధానము మీరు మాకు నేర్పించండి నాన్న. మరి జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే జరగకుండా మేము జాగ్రత్త పడడమే మీకు ఇష్టం. కుటుంబాల గురించి అయినా, భార్య భర్తల గురించి అయినా, కుమార్తెల గురించి అయినా, తల్లిదండ్రుల గురించి అయినా, ఎవరి గురించి అయినా నాన్న మరి మేము శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు మారడానికే ప్రయాసపడాలి. కానీ చనిపోయిన తర్వాత నా ప్రభు మరి ఏది చేసినా అది వ్యర్థం. అలా ఉండకున్నట్టు మేము మా కుటుంబాలను కాపాడుకునేవారుగా, ఈ సమాజాన్ని కాపాడేవారుగా ముందుకుండడానికి ఇదిగోనైనా మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉందో, ఎవరికి ఎలాంటి